బిగ్ బాస్ సీజన్ 9 అయితే సెలక్షన్స్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఒకవైపు సెలబ్రిటీస్‌కి అండ్ మరొక వైపు కామనర్స్‌కి సెలక్షన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. కామనర్స్ ఓటింగ్‌లో ఒక ముగ్గురు సెలెక్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ జడ్జెస్ మాత్రమే ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. అది కూడా డైరెక్టర్స్ ఇవన్నీ సెప్టెంబర్ 7th రోజు అది స్టేజ్ మీదనే కన్ఫర్మ్ చేస్తారు. ఎవరు హౌస్‌లోకి వెళ్తున్నారు కానీ ఇందులో ఒక ముగ్గురైతే ఓటింగ్‌తో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా ప్రతి ఒక్క జడ్జ్ ఒక్కరిని సెలెక్ట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ సెలబ్రిటీస్ కూడా ఏవి షూట్స్ అవుతుంది. ఇప్పటి వరకు 10 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. అదంతా చూసే ముందు బిగ్ బాస్ 9 అప్డేట్ కోసం వెయిట్ చేయాలంటే వీడియోనైతే లైక్ చేసేయండి. అలానే కామెంట్ చేయండి. కామనర్స్‌లో ఎవరొస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారో, లేకపోతే కామనర్స్‌లో మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం సెలబ్రిటీస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అండ్ ఇంకొకరు యాడ్ అయ్యారు. దీనికి సుమన్ శెట్టి కామెడియన్ అంటే ఒకప్పుడు మూవీలో ఇచ్చాడు. అంటే ఇతను అదే విధంగా సంజన గల్రాని అని చెప్పి ఇంకొక హీరోయిన్ కొద్ది రోజుల క్రితం మూవీస్‌లో నటించింది. వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ అయ్యారు. అండ్ ఆశా సైని, దేవాజ్ఞాని, తనూజ ఇమాన్యుయల్ వెళ్తే వీళ్ళకైతే ఏవీ షూట్స్ కోసం రెడీ అయ్యాయి ఆల్రెడీ. అండ్ భరణి, షష్ఠి వర్మ, కొరియోగ్రాఫర్ రాజ్ తరుణ్ వీళ్ళు కూడా కన్ఫర్మ్ అంటున్నారు. సో, ఓవరాల్‌గా ఈ 10 మందైతే కన్ఫర్మ్ అయ్యారు. అండ్ కామనర్స్‌లో చూసుకున్నట్లయితే ఒకటి కళ్యాణ్ సోల్జర్. కళ్యాణ్ కూడా డైరెక్ట్ ఇతనైతే వెళ్ళబోతున్నట్లు న్యూసు. సో, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో, ఇతను డైరెక్ట్ సెలక్షన్ దాంట్లో అయ్యున్నాడు. అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ అయితే దాదాపు డైరెక్ట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉండబోతున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ మిగతా ఇంకొకరైతే డైరెక్ట్‌గా వెళ్తారండి. ఇంకొక ముగ్గురు లేకుంటే ఇద్దరు ఓటింగ్ ద్వారా వెళ్తారు. సో, ఓటింగ్‌లో మరి ఎవరు టాప్‌లో ఉన్నారనేది ఇక పోల్ అనేది ఉంటుంది. ఆ పోల్‌లో చూద్దాం. ఓటింగ్ టాప్‌లో కూడా కళ్యాణ్ వచ్చేసాడు. సో, ఒకసారి ఈ పోల్ అయితే చూడండి. సో, ఓటింగ్‌లో టాప్‌లో అయితే ఫస్ట్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అండ్ ఆ తర్వాత షకీబ్, ఆ తర్వాత పవన్, ఆ తర్వాత ప్రసన్న అండ్ ప్రియ, శ్రీజ, అనూష ఇలా ఉన్నారు. సో, ఓటింగ్‌తో సంబంధం లేకుండానే ముగ్గురు వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వారెవరో కూడా నేను చెప్పానండి. ఇంకొక ముగ్గురు లేకపోతే ఇద్దరు ఓటింగ్ ద్వారా ఇవన్నీ కూడా సెప్టెంబర్ 7న డైరెక్ట్ ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అదే రోజు కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఒక రోజు ముందు షూట్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 7th రోజు మనకైతే వస్తుంది. ఇదంతా నెక్స్ట్ టైమ్‌లో జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.